హలో అండి అందరికీ. మల్టీగ్రెయిన్ దోశకి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవి. ఇలా అన్ని రకాల పప్పులని హాఫ్ కప్ తీసుకొని బియ్యం 2 కప్స్ తీసుకోవాలి. ఒక బౌల్‌లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 4 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పులని ఇలా మిక్సీ పట్టుకోండి. ఈ పిండిని 8 అవర్స్ నానబెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొన్ని వాటర్ చల్లుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దోశ వేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీని మీద ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలండి. ఈ దోశ చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలండి. ఇలా ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత టర్న్ చేసుకోండి. మళ్ళీ టర్న్ చేసుకోండి. అంతే అండి, క్రిస్పీ అండ్ హెల్దీ దోశ రెడీ అయింది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.